అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె ఏం చేసినా సంచలనమే, ఏం చెప్పినా యూనిక్గానే ఉంటుందనే మాట ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆ మాటలకు అద్దం పట్టేలా ప్రవర్తిస్తున్నారు ఈ బ్యూటీ. నిన్నటి వరకు తనకు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెట్టిన సినిమాలను వదులుకోవడానికి తాను రెడీ అంటూ హింట్స్ ఇస్తున్నారు కంగనా. ఉన్నట్టుండి అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మణికర్ణిక సినిమా టైంలోనే జనం గురించి పట్టించుకునే నాయకురాలిగా సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించారు కంగనా రనౌత్. పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన అప్పట్లోనే ఆమెకు ఉండేదా అనే అనుమానాలు ఇప్పుడు జనంలో కలుగుతున్నాయంటే ఆ సినిమాతో హింట్ ఇచ్చినట్టే కదా. ఒకవేళ అప్పటికి ఆమెలో అలాంటి ఆలోచనలు లేకపోయినా తలైవి సినిమా ఆమెలో రాజకీయ కాంక్ష కలిగించిందా అనే డౌట్స్ మొదలయ్యాయి. తలైవిలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత క్యారెక్టర్ చేశారు కంగనా రనౌత్. స్టబన్ గా ఉండే లేడీగా తన్ను తాను స్క్రీన్ మీద చూసుకున్నట్టుందని ప్రకటించారు అప్పట్లో. ఈ చిత్రం తర్వాత ఆమె నార్త్ లో కొన్ని సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఇందిరాగాంధీ రోల్లో ఆమె నటిస్తూ ఎమర్జెన్సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాను ఇప్పుడు ఎంపికైతే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారని ప్రకటించారు కంగనా రనౌత్. మంచి ఫామ్ లో ఉన్న నటి ఇలా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌత్ లో విజయ్ ఇలాంటి ప్రకటన ఇచ్చినా ఆయన మరో సినిమా చేస్తారనే మాటలు ఉన్నాయి. అయితే కంగనా ఇంకో సినిమా గురించి ప్రస్తావించకుండా ఉన్న ఫలంగా గుడ్ బై చెప్పిస్తారని అన్నారు. ఆమె నిర్ణయాలు ఎప్పుడూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయని అంటున్నారు వెల్ విషర్స్. ఈ ఎన్నికలు కంగనా సినీ జీవితాన్ని శాసిస్తాయన్నది మాత్రం వాస్తవం.